తెలంగాణ ప్రజలందరికీ జై భీమ్, జై తెలంగాణ. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సుమారు 1:20 పాటు మాట్లాడడం జరిగింది. నిన్న ఆయన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిండో, ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏందో, దాని ఉద్దేశం ఏందో ఇంటికి పోయినాక ఒకసారి ఆయనే అర్థం చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 1:20 స్పీచ్లో ఒక అర్థం పర్థం లేకుండా రాష్ట్ర యువతను, రాష్ట్ర కార్మికులను గందరగోళానికి గురి చేసిన ప్రసంగం అది. గందరగోళంతో పాటు మొత్తం యువతని నిరాశలో ముంచేసిన ప్రెస్ మీట్గా కూడా మేము తెలంగాణ రక్షణ సేన తరపున ఆ ప్రెస్ మీట్ని ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి మాటలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక కర్కశత్వమైన పాలన నడుస్తుంది. ఈ కర్కశత్వమైన పాలనకి కన్నింగ్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు. ఈ కన్నింగ్ రెడ్డి 1:20 ప్రసంగంలో ఈ కార్మిక లోకానికి, ఈ యువతకు మీరు ఇచ్చిన సందేశం ఏంటిది? అసలు ఇక్కడ ఉన్న 30-40 లక్షల నిరుద్యోగులను నిరాశలో ముంచివేసే ప్రయత్నం చేసినావు నువ్వు. అదేవిధంగా 1,11,00,000 కార్మికులను నువ్వు మభ్యపెట్టే ప్రయత్నం చేసినావు. ఏ విధంగా అంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే 1,11,00,000 కార్మికులకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా అని చెప్తున్నాడు. ముందు 1,11,00,000 మంది కార్మికుల కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పు నువ్వు. ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కనీస వేతనం 20,000 రూపాయలు తగ్గకూడదు అన్నాడు. మరి ఈరోజు నువ్వు కార్మికులను 4 విభాగాలుగా విభజించి స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, హై స్కిల్డ్ అని 4 విభాగాలు చేసి మాటలను ఏమార్చి, పదాలను ఏమార్చి మభ్యపెట్టి నువ్వు మళ్ళా గదే 20,000 నుండి 12,000 కాడికి, 12,000 నుండి 20,000 కాడికి అన్నట్టు చెప్పే ప్రయత్నం చేసినావు. ఇది ఎట్లున్నదంటే ఒక భార్యను ఒక భర్త, అమ్మ నిన్నేం కూర చేసినావు అంటే టమాటా వంకాయ, ఇవాళ ఏం కూర చేసినావు అమ్మ అంటే వంకాయ టమాటా అన్నట్టు నీ మాటలను మార్చి మార్చి చెప్పే ప్రయత్నం చేసినావు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా 1,11,00,000 మంది ఉన్న ఈ కార్మికుల కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పవలసిందే. ఇక 2, ఈ గుంపు మేస్త్రి అనే పేరుకి నువ్వు అక్షరాల 100కు 100% న్యాయం చేసినట్లే కనబడతాను. ఈ అడ్డాల దగ్గర ఈ అడ్డా కూలీలు మాట్లాడుకునే భాషని నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మాట్లాడడం అనేది నీ దిగజారుడుతనానికి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇక పైగా అసలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉండాలా, లేకపోతే నువ్వు మాట్లాడిన మాటలతోటి వాళ్ళు నిరుత్సాహానికి గురై ఏదైనా చేసుకోవాలా? ఎంతసేపు కొరియా, జపాను, అమెరికా, సింగపూరు ఈ ప్రాంతాలలో ఏది బ్లూ కాలర్ జాబ్స్ ఉన్నాయి, ఈ బ్లూ కాలర్ జాబ్స్ కోసం మీరు ప్రయత్నించండి, ఇక వైట్ కాలర్ జాబ్స్ లేవు అంటే చదువుకోవద్దా? ఒకవైపు తెలంగాణ రక్షణ సేన ఉచిత విద్య మీద, ఉచిత వైద్యం మీద, ఉపాధి మీద, రైతే రాజు అనే లక్ష్యం మీద, సామాజిక న్యాయం మీద విస్తృతంగా ప్రచారం చేస్తూ విస్తృతంగా కొట్లాడుతుంటే ఈ సమయంలో ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చదువే అవసరం లేదు, చదువుకుంటే జాబులు లేవు, కాబట్టి చదువుకునే జాబులు లేకుండా నిరుద్యోగులుగా ఉండే కంటే చదువుకోకుండా మీరు బూట్లు పాలిష్ చేయాలి, లేకపోతే సెంటరింగ్ పని చేయాలి, లేకపోతే కార్మికులుగా ఉండాలి, లేకపోతే కర్షకులుగా ఉండాలి అని నువ్వు ఈ చెప్తున్న మాట ఏదైతే ఉందో నువ్వు ఈ జాబులు చేసి చూపించి మాట్లాడు. ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు సెక్యూరిటీ గార్డ్ లెక్క మాట్లాడకూడదు, నువ్వు ఒక పారమనిషిలాగా మాట్లాడకూడదు, నువ్వు ఒక కార్మిక లోకానికి మేస్త్రిలాగా మాట్లాడకూడదు. చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కావచ్చు, రోజువారీ కూలీలు కావచ్చు, వాళ్ళతోటి మాట్లాడే వాళ్ళ మేస్త్రీలు ఎట్లయితుంటారో వాళ్ళలాగా మాట్లాడకూడదు. నువ్వు భరోసావంతమైన
మాట మాట్లాడాలి, భరోసానిచ్చే మాటలు మాట్లాడాలి. ప్రపంచంలో జపాన్ జనాభా ఎంత, సింగపూర్ జనాభా ఎంత, మన జనాభా ఎంత, వీటి క్యాల్కులేషన్స్ ఏమాత్రం చూసుకోకుండా బ్లూ కాలర్ జాబ్స్ వైపు వెళ్ళాలి. మీరు బ్లూ కాలర్స్ జాబ్స్ మాత్రమే ఉన్నాయి అని వచ్చిందనే ఒక వంకతోటి, వచ్చిందనే ఒక వంకతోటి నువ్వు ఇక్కడ ఉన్న నిరుద్యోగులను వంచిస్తూ వాళ్ళను భ్రమపెడుతూ ఒక నిరాశలోకి ముంచివేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు. దీన్ని మేము తెలంగాణ రక్షణ సేన పార్టీగా ఖండిస్తున్నాం. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి సాంకేతిక విప్లవం వస్తుంది. 2000 సంవత్సరంలో కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా ఇక పనులు దొరకవు, అందరి జీవితాలు ఆగమైపోతాయి, ఇక అంధకారమే అని అప్పుడు నీలాంటి తుగ్లక్గాన్లే భయపెట్టే ప్రయత్నం చేసిండు. కానీ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత కూడా ఈ సమాజం ఏం ఆగమైపోలేదు, ఈ నిరుద్యోగులు ఎక్కడ కూడా నిరాశ చెందలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యత పెంచుకొని, పరిజ్ఞానం పెంచుకొని ఉన్నతమైన జాబుల కోసం ప్రయత్నాలు చేసిండు. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కూడా మరింత సాంకేతిక పరంగా పుంజుకొని ఆ ఏఐ మీద మనము నిపుణత సాధించి ఉద్యోగాలను సాధించుకోవాలి. కానీ నువ్వేం చెప్తున్నావు? మీరు పార పనికి పోవాలి, మీరు వడ్రంగి పనికి పోవాలి, మీరు తట్టెత్తాలి, మీరు బుట్టెత్తాలి. ఇవా మాట్లాడేది? ముఖ్యమంత్రి గారు నిరుద్యోగ లోకానికి ఇచ్చే సందేశం ఇదేనా? కాబట్టి ఈ మాటలను మేము ఖండిస్తున్నాం. ఇది ఎట్లున్నదంటే నీ ముక్కెక్కడున్నదిరా అంటే తల చుట్టూ తిప్పి చూపించినట్టున్నది. నాకు శాతన కాదు, నేను చేయలేను, ఉద్యోగాలు కల్పించలేను అని మాట స్పష్టంగా చెప్పరాదు? అది చెప్పలేక నిరుద్యోగ యువతను వంచే ప్రయత్నం చేస్తున్నావు. ఇక ఇదే ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి గారు మరి ఆయన దౌర్భాగ్యమో ఆయన అజ్ఞానమో అర్థమైతలేదు. కానీ నీకు పార్టీ పేర్లు తెలియకపోతే, పార్టీ పేర్ల విషయంలో నీకు కన్ఫ్యూజన్ ఉంటే నీ పిఆర్ఓలతోటి నీ పిఏలతోటి 1-2 సార్లు చదువుకో రాష్ట్రంలో ఏ పార్టీలు ఉన్నాయని. నువ్వు మాట్లాడే సందర్భంలో ఇది నీ అహంకారాన్ని సూచిస్తుందా, లేకపోతే ఇతర పార్టీలను చులకన చేయాలనే ప్రయత్నమా? ఇప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీ వచ్చింది, మన దౌర్భాగ్యం అంటాను. ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోవడమే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం అని నేను చెప్పదలుచుకున్నా. నువ్వు 100% ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడమే దరిద్రం. నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు, యనుమల గజనీ రెడ్డివి. నువ్వు చెప్పిన మాట నీకే గుర్తుండదు. టీఆర్ఎస్ పార్టీని పట్టుకొని, తెలంగాణ రక్షణ సేన పార్టీని పట్టుకొని ఆ పార్టీ పెట్టడం ఈ రాష్ట్రానికి దరిద్రం అంటావా? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండడం దరిద్రం కాదు? నీ చేతగాన పాలనతోటి ఈరోజు రైతులను చంపుతలేవు. ఈరోజు మా నాయకురాలు ఇదే సచివాలయం ముందు ధాన్యం కోసం, మొక్కజొన్న కోసం, పొద్దుతిరుగుడు పంట కోసం ధర్నా చేస్తుంటే భయపడి అక్రమంగా అరెస్ట్ చేపించి అణిచివేసినావు చూడు, అది మా దౌర్భాగ్యం. పెట్టటోనికి పెట్టవు, పని చేసుకొని బతుకుదామంటే ఉపాధి కల్పించవు, పైగా నిరాశలో ముంచేలాగా నీ ప్రసంగాలు, నీ మాటలు. నువ్వు ముఖ్యమంత్రివా? నీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత ఉన్నదా? ఇమీడియట్లీ నిజంగా నిన్న 1.5 గంట ప్రసంగం చూసినాక తర్వాత నువ్వు ఏ మాత్రం ఆ సీటుకి సూటబుల్ కాదు. నువ్వు తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకో. ఈ 40 లక్షల నిరుద్యోగులకు ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళని ఏ విధంగా ట్రైన్లు చేయాలి అనేది మేము చూసుకుంటాం. నువ్వు ఇక్కడ ఉద్యోగాలు లేవు, జపాన్ వెళ్ళిపోండి, కొరియా వెళ్ళిపోండి, సింగపూర్ వెళ్ళిపోండి, అమెరికా వెళ్ళిపోండి అని చెప్తున్నావు కదా. మరి 6 లక్షల MOUలు రాసుకొని ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టినావు? గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి, తెలంగాణ రైజింగ్ పేరుతోటి దావోస్కు వెళ్ళి, ఇతర దేశాలకు వెళ్ళి 35 కంపెనీలతోటి 6 లక్షల MOUలు నేను ఒప్పందం చేసుకున్నా అన్నావు కదా. మొదటి దశలో 2.5 లక్షల కోట్లు, తర్వాత రెండో దశలో 2.5 లక్షల కోట్లు, మళ్ళీ ఇంకో దశలో 1 లక్ష కోట్లు, ఇట్లా 6 లక్షల కోట్ల MOUలు చేసుకొని మరి 6 లక్షల కోట్లను ఏ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి చేసుకున్నావు? ఎవరిని భ్రమపెట్టడానికి ఈ మాటలు చెప్పినావు? ఈరోజు తెలంగాణలో ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, అన్స్కిల్డ్ జాబ్స్ మాత్రమే ఉన్నాయి,
వైట్ కాలర్ జాబ్స్ కోసం మీరు ప్రయత్నించొద్దు అని అందరిని భ్రమపెడుతున్నావు కదా, చదువుకునే వాళ్ళని నిర్వీర్యం చేయాలని చూస్తున్నావు కదా, అసలు చదువు అవసరం లేదని చెప్పదలుచుకున్నావు కదా. మరి ఈ 6 లక్షల ఎంఓయూలు ఎవరి కోసం ఒప్పందాలు చేసుకున్నావు? ఎవరి జేబులో దోచిపెట్టడానికి నువ్వు ఈ 6 లక్షల ఎంఓయూలు చేసుకొని మమ్మలను భ్రమపెట్టే ప్రయత్నం చేసినావు? ఈ 6 లక్షలు ఎటుపోయినాయి? దీనికి కూడా ముఖ్యమంత్రిగా నువ్వు సమాధానం చెప్పాలి. ఒక డట్టి సీఎం నువ్వు, ఒక కన్నింగ్ సీఎం నువ్వు, ఒక యూజ్లెస్ సీఎం నువ్వు. నీకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదు. మరొకసారి చెప్పదలుచుకున్నాం, పెరుగుతున్న సాంకేతికకు అనుగుణంగా రాష్ట్రంలో సాంకేతిక జాబులు అందించాలి. అదేవిధంగా విద్య లేని వారికి, చదువుకోలేని వారికి స్కిల్డ్ నేర్పించి వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా కూడా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి వాళ్ళకు కనీస వేతనం 20,000 నుండి 25,000 తగ్గకుండా కూడా ఇవ్వాలని మరొకసారి తెలంగాణ రక్షణ సేన తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.